హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ రమేష్. మీరు చూస్తున్నారు కలర్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్. కలర్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఒక బ్యాంగిల్ని మ్యాట్రిక్స్లో ఎలా తయారు చేయాలన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ రింగ్ రైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే రింగ్ రైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం 60 అనే ఒక వాల్యూ ఇచ్చాం, అంటే బ్యాంగిల్ సైజుని బట్టి ఇక్కడ మనం వాల్యూ ఇస్తాం. సో ఇక్కడ నేను 60 అనే వాల్యూ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ యారో ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఒక రింగ్ అనేది తయారవుద్ది. ఇప్పుడు మీరు చూడండి, పర్స్పెక్టివ్లో ఆ రింగుని మీరు చూడొచ్చు. ఓకే, రింగ్కి నేను ఒక కలర్ ఇస్తున్నాను. ఓకే, ఒక కలర్ ఇచ్చాను. రైట్ యాక్సెస్లోకి వచ్చాను నేను. ఇక్కడ మీరు ఒక కరువును మీరు తీసుకోవాలి, ఎందుకంటే మనం స్వీప్ 2 అనే ఆప్షన్ ఇంత ముందు క్లాస్లో చెప్పుకున్నాం. స్వీప్ 1, స్వీప్ 2 అని రెండు ఉంటాయి. ఈ రెండు కూడా ఇలా రివాల్వింగ్ షేప్ తయారు చేయడానికి హెల్ప్ అవుతాయి. మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అలాంటి ఫంక్షనాలిటీతోనే మనం బ్యాంగిల్ షేప్ని మనం తయారు చేస్తాం. సో ముందుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ని మీరు తీసుకోండి. ఇక్కడ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది, లైన్ తీసుకోండి. ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ఈ లైన్ మనకి ఎంత కావాలంటే ఒక 10 mm కావాలి. ఎంటర్ చేయండి. ఇది 10 mm కరువు, అంటే బ్యాంగిల్ యొక్క విత్ అన్నమాట ఇది. ఓకే, దీన్ని మనం రీబిల్డ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. రీబిల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా ఈ కరువు నేను బెండ్ చేస్తున్నాను. ఎక్కువ షేప్ కావాలంటే మీరు ఇచ్చిన దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ ఈ కరువు ఈ రెండిట్ల ద్వారా మనం బ్యాంగిల్ని తయారు చేస్తాం. ముందుగా దీన్ని రీబిల్డ్ చేయాలి ఇంకోసారి. ఓకే, దీన్ని కూడా రీబిల్డ్ చేయండి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ ఇవ్వండి. ఓకే, స్వీప్ 1 అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. ముందుగా మీరు రింగ్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత క్రాస్ సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. ఓకే అనండి. మీకు ఇక్కడ బ్యాంగిల్ షేప్ అనేది మీకు కనిపిస్తుంది, చూడండి. ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళి మీరు షేడెడ్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు మెటీరియల్లో కనిపిస్తుంది. మనం బ్యాంగిల్ని జామెంట్రీలో చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ బ్యాంగిల్ పైన మనకు ఒక ప్యాటర్న్ కావాలి. మనం చూస్తూ ఉంటాం బ్యాంగిల్స్ పైన సమ్ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒక సింపుల్ ప్యాటర్న్ని మనం యూస్ చేద్దాం. ఆ సింపుల్ ప్యాటర్న్ కోసం మనం స్మార్ట్ ప్యాటర్న్ అనే ఆప్షన్ యూజ్ చేద్దాం. స్మార్ట్ ప్యాటర్న్ అది ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్ఫామ్లో ఇక్కడ ఉంటుందండి. ట్రాన్స్ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటుంది. స్మార్ట్ ప్యాటర్న్ అని ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి యాట్రిబ్యూట్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. దీన్ని ఆ విండోని కొంచెం పైకి జరపండి, చూడండి. మీరు విడిగా కూడా దీన్ని డ్రాగ్ చేసి అవుట్ సైడ్కి తీసుకురావచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సర్ఫేస్ అంటే రింగ్ అనమాట. మీరు ఈ సర్ఫేస్ పైన మీరు ఏ డిజైన్ చేయాలనుకుంటున్నారు ఆ డిజైన్ని మీరు బ్రౌజ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీ అనేది మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి లైబ్రరీ. దీంతో పాటుగా మీరు ఓన్గా కూడా ఒక షేప్ని తయారు చేసి ప్లేస్ చేయొచ్చు. ఆ విషయాన్ని మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ కట్అవుట్ అని ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, ఇది నేను తీసుకుంటున్నాను, ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇంపోర్ట్ అయిందండి. ఇది ఈ బిట్ బ్యాక్ సైడ్ మనం చూస్తే ఓపెన్గా ఉంటుంది, అంటే సర్ఫేస్గా ఉంటుంది. ఇది అంటే సాలిడ్గా తయారు చేయాలి. మనకి ఓపెన్గా ఉంటే ఇది సర్ఫేస్, క్లోజ్ అయితే సాలిడ్. మనకి సాలిడ్గా ఉండాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుని
ఇక్కడ సాలిడ్ అనే ఆప్షన్లోకి వచ్చి క్యాప్ ప్లానర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే బ్యాక్ సైడ్ మొత్తం మనకి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి క్లోజ్ అయింది. ఓకే, ఈ బిట్టుని ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్గా లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆబ్జెక్టివ్గా లోడ్ అయింది. ఇప్పుడు చూడండి ఇది వచ్చేప్పటికి ఈ బ్యాంగిల్ గాను, అంటే ఇక్కడ మనం సర్ఫేస్ ఇవ్వాలి, ఆబ్జెక్టివ్ ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ అంటే ఆ ప్యాటర్న్, సర్ఫేస్ అంటే మనకు ఉన్నటువంటి రింగ్. ఇచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి. ఎందుకు ఇలా కనిపిస్తుందంటే ఇక్కడ కాలమ్స్ అలాగే రోస్ లిమిటెడ్గా ఉన్నాయి కౌంట్. ఈ కౌంట్ని మనం పెంచాలి. ఈ కాలమ్స్ అనే దానికి వచ్చి మనం కౌంట్ని పెంచామనుకోండి, ఇప్పుడు చూడండి, అలాగే రోస్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ కౌంట్ కూడా పెంచితే మీరు చూడొచ్చు. జీ స్కేల్ వాల్యూ కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది లిమిటెడ్గానే ఉంది. జీ స్కేల్ అనే వాల్యూ 0.4 వాల్యూ ఇచ్చాను నేను. ఇచ్చి గో అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే లోపల ఉన్నటువంటి సర్ఫేస్ని కూడా మీరు క్లోజ్ చేయొచ్చు. అంటే ప్రస్తుతానికి దాన్ని హైడ్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. అప్పుడు ఈ థిక్నెస్ మనం ఎంత ఇచ్చామంటే 0.4 వాల్యూ ఇచ్చాం. దీని చుట్టూ ఒక ఇటువైపు అటువైపు ఒక రింగ్ను కూడా మనం తయారు చేస్తాం ఒక బోర్డర్ సపోర్ట్ కోసం. అది తయారు చేయడం కోసం మనం ఇంతకుముందు హైడ్ చేసాం కదా, హైడ్ అయినటువంటి సర్ఫేస్ని మళ్ళీ మనం లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షిఫ్ట్ కంట్రోల్ హెచ్ అంటే హైడ్ అనేటువంటి ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసి ఎంటర్ చేశారనుకోండి, ఇందులోకి లోడ్ అవుద్ది. ఇప్పుడు ఇది హైడ్ చేసే ప్రాసెస్ తెలియాలి. అది హైడ్ చేసిన దాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రాసెస్ తెలియాలి. ఇప్పుడు కంట్రోల్ హెచ్ అన్నారనుకోండి, హైడ్ అవుద్ది. హైడ్ అయిన దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ హెచ్ అనాలి. హెచ్ అన్నప్పుడు మనం ఆ గ్రౌండ్లోకి వెళ్తాం. అక్కడ ఉన్న సర్ఫేస్లో ఏదైతే మనం ఏ ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేస్తే మళ్ళీ మనం రియల్ టైం వర్క్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ సర్ఫేస్ని ఎడ్జిల్ని మనం సెలెక్ట్ చేసుకుని ఎడ్జిల్ని డూప్లికేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఒక బోర్డర్ తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్లోకి వచ్చి డూప్లికేట్ బోర్డర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఎడ్జ్ పైన మీరు క్లిక్ చేయండి. అడ్డం వస్తుంది కాబట్టి దీన్ని హైడ్ చేద్దాం కంట్రోల్ హెచ్ ద్వారా. ఇప్పుడు చూడండి మీకు ఓన్లీ సర్ఫేసే కనిపిస్తుంది. ఇప్పుడు డూప్లికేట్ బోర్డర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ ఎడ్జ్ పైన ఎంటర్ చేద్దాం. ఈ ఎడ్జ్ పైన క్లిక్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని కంట్రోల్ హెచ్ అనండి. ఇప్పుడు చూడండి ఇది ఒక లైన్. వన్స్ ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ను సెలెక్ట్ చేసుకోండి. ఈ కమాండ్లోకి వచ్చి పైప్ అని టైప్ చేయాలండి. మీరు పైప్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు? ఇంతకుముందు మనం సర్ఫేస్ వాల్యూ 0.4 ఇచ్చాం. ఇప్పుడు దీని వాల్యూ 0.5 ఇద్దాం. 0.5 ఎంటర్ చేయండి. రైట్ క్లిక్ చేసినా కూడా రిపీటెడ్ యాక్షన్ కింద వస్తుంది. ఎంటర్ చేస్తే సేమ్ వాల్యూతోనే ఇక్కడ మనకు తయారవుద్ది. మనం హైడ్ చేసినటువంటి షేప్ను మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ హెచ్ అనాలి. హెచ్ అంటే ఇప్పుడు మనం హైడ్ అయినటువంటి ఆబ్జెక్ట్లు ఉండే ప్లేస్కి మనం వచ్చాం. ఇప్పుడు ఇది హైడ్ అయినటువంటి పార్ట్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్, అంటే మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసామనుకోండి, ఇప్పుడు మనం రియల్ టైంలోకి వచ్చాం. ఇంతకుముందు ఉన్నది రియల్ టైం వర్క్ కాదు, హైడ్ అయినటువంటి ఆబ్జెక్ట్లు ఉండే ప్లేస్ అది. ఇప్పుడు ఇది రియల్ టైం ప్లేస్. సో ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి ఒక బ్యాంగిల్ అనేది మనం తయారు చేసాం. ఈ బ్యాంగిల్ని తయారు చేసే ప్రాసెస్లో హైడ్ ఎలా చేయాలి, హైడ్ అయిన దాన్ని ఎలా తెచ్చుకోవాలి వెనక్కి, అలాగే ఒక రింగ్ రైల్ని, అంటే ఒక రింగ్కు సంబంధించినటువంటి షేప్ని ఎలా తయారు చేయాలి, అలాగే స్మార్ట్ ప్యాటర్న్ అనే ఆప్షన్ చూసాం. సో ఇది చిన్న ఆబ్జెక్ట్ని తయారు చేసే ప్రాసెస్లో ఈ టూల్స్ యొక్క ఫంక్షనాలిటీని మనం అర్థం చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే టూల్సే వర్కింగ్లో. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.